నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డాక్టర్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ మెడిసిన్ అండ్ కార్డియాలజీ డాక్టర్ రాజేష్ గుబ్బా గారు. ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో జనరల్ మెడిసిన్ అండ్ ఆల్కహాల్ ఈ మధ్య కాలంలో మనకి ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది, మరియు కార్డియాలజీ అంటే గుండెపోటుకు సంబంధించిన విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. జనరల్ మెడిసిన్ అంటే ఏమిటి, అందులో ఉన్న సబ్ స్పెషాలిటీస్ గురించి ఒకసారి వివరిస్తారా? నమస్తే అండి. సో జనరల్ మెడిసిన్ అనేది ఒక బ్రాడ్ స్పెషాలిటీ అవుతుంది. సో జనరల్ మెడిసిన్లో మళ్ళీ చాలా సబ్ స్పెషాలిటీస్, అవి సూపర్ స్పెషాలిటీ కేటగిరీ కింద వస్తాయి. సో సూపర్ స్పెషాలిటీ కేటగిరీస్ కింద ఒకటి కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, రుమెటాలజీ, ఇవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీస్ అనమాట. సో జనరల్ మెడిసిన్ అనేది బ్రాడ్ స్పెషాలిటీ, దాని కింద ఇవన్నీ కూడా సబ్ స్పెషాలిటీస్. సో ఈ సబ్ స్పెషాలిటీస్ చేసిన వాళ్ళు లైక్ వీ కన్సిడర్ దెమ్ యాజ్ సూపర్ స్పెషలిస్ట్. ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంటుంది జనరల్గా వచ్చే వ్యాధులకి మీ దగ్గర? అంటే నార్మల్గా ఇప్పుడు ఉన్న దాంట్లో చెట్ల మందు లాంటివి యూజ్ చేస్తున్నారు చిన్నగా ఏదైనా అయినా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు జనరల్గా వచ్చే వ్యాధులకి? సో ఇప్పుడు సీజనల్గా ఇప్పుడు వచ్చే జనరల్గా వచ్చే వ్యాధులు ఏంటంటే మెయిన్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో జ్వరము, దగ్గు, సర్ది, తలనొప్పి అట్లాంటిది ఉంటుంది. సో వాటికి మేము అలోపతి మెడిసిన్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తాము. దే ఆర్ లైక్ ద ప్రిఫర్డ్ మెడిసిన్స్. సో ఈ చెట్ల మందు అవన్నీ కూడా ఏంటంటే లైక్ దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ డ్యామేజ్ టు ద కిడ్నీ, దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ డ్యామేజ్ టు ద లివర్. సో వీ డోంట్ ప్రిస్క్రైబ్ దెమ్. అవి మేము లైక్ వాడాలని మేము సూచించం కూడా ఆ మెడిసిన్స్. మెయిన్గా ఇప్పుడు వచ్చే దగ్గు, జలుబు, తుమ్ములకి లైక్ సింపుల్ పారాసిటమాల్ వేసుకున్నా సరిపోతుంది. మెయిన్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తున్నవి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ అవసరం ఉంటేనే తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ అవసరం లేకపోతే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్ పారాసిటమాల్తో కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఎందువల్ల వస్తుంది? సో ఇప్పుడు హార్ట్ అటాక్ తీసుకుంటే దేనివల్ల వస్తుందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్య కారణాలు ఏంటనేది నేను చెప్తాను నేను. సో ఫస్ట్ ఏ ఏజ్ గ్రూప్లో ఈ హార్ట్ అటాక్ కామన్గా ఉంటుందంటే మెయిన్గా ఆఫ్టర్ 40 years ఆర్ ఆఫ్టర్ 50 years హార్ట్ అటాక్ అనేది కామన్గా ఉంటుంది. సో మా మెడికల్ టెర్మినాలజీలో మేము దీన్ని కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటాం మేము. సో ముఖ్య కారణం ఏంటంటే డిస్లిపిడీమియా అంటే లిపిడ్స్. సో కొవ్వు శాతం ఎప్పుడైతే మన బాడీలో పెరుగుతుందో దానివల్ల మెయిన్గా హార్ట్ అటాక్స్ వస్తుంది. దట్స్ ద మెయిన్ రీజన్. సో ఈ డిస్లిపిడీమియాస్ అంటే ఈ కొవ్వు శాతం పెరగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఒకటి ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొవ్వు శాతం చాలా పెరిగిపోతుంది. సో అది ఆ ఫ్యాట్ మన బ్లడ్ వెజల్స్లో, మన నరాలలో అక్యుములేట్ అయిపోయి అప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోతుంది గుండెకి. సో దానివల్ల ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ అనేది అదొక చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. దానివల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. నెక్స్ట్ కొన్ని ఈ మధ్య కాలంలో చూస్తుంటే కొంత యంగ్ పీపుల్ కూడా లైక్ చిన్న వయసులోనే సడన్ గా పడిపోవడము, లేకపోతే డాన్స్ చేస్తూ పడిపోవడం, స్పీచ్ ఇస్తూ పడిపోవడం న్యూస్ చూస్తున్నాం. అది సో ఈ చిన్న పిల్లల్లో అంటే యంగ్ పీపుల్లో లైక్ ఎక్సర్సైజ్ చేస్తూ, జిమ్ చేస్తూ పడిపోవడము, డాన్స్ చేస్తూ పడడం, అవన్నీ కూడా డెఫినెట్ గా హార్ట్ అటాక్ అని చెప్పడానికి రాదు అంటిల్ అన్లెస్ వి ఇవాల్యుయేట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చాలా కారణాలు ఉన్నాయి. సడన్ గా పడిపోయి చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి ఒక మేజర్ రీజన్ ఒకటి హార్ట్ అటాక్ కారణం అవుతుంది. దానివల్ల అది కాకుండా వేరే జన్యు సంబంధించిన కారణాలు ఉంటాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే హార్ట్ రేట్ చాలా వేగంగా పెరిగిపోయి దాన్ని అర్థిమియాస్ అంటాం. సో ఆ అర్థిమియాస్ వల్ల కూడా సడన్ గా చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొకటి. నెక్స్ట్ ఈ అనదర్ రీజన్స్ ఏంటంటే హెరిడిటరీ రీజన్స్ ఉంటాయి కొన్ని. సో గుండె యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయినా కూడా, అంటే వీ హ్యావ్ ఎ క్లినికల్ కండిషన్ కాల్డ్ హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని ఒక గుండె కండిషన్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఆడినప్పుడు కానీ, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ పెరిగినప్పుడు సడన్ గా హార్ట్ రేట్ పెరిగిపోయి అర్థిమియాస్ వచ్చేసేసి చనిపోయే అవకాశాలు ఉంటుంది అనమాట. సో ప్రతిదీ కింద పడిపోయి చనిపోయాడు అంటే అది హార్ట్ అటాక్ అని మనం చెప్పడానికి లేదనమాట. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దానికి.
ఓకే. కానీ హార్ట్ అటాక్ కి మెయిన్ కారణం ఒకటి డిస్లిపిడీమియాస్ అంటే కొవ్వు శాతం ఎక్కువ పెరిగిపోవడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, స్మోకింగ్ ఒకటి. సో నెక్స్ట్ ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనము ఆహారం తీసుకుంటాము కానీ ఎట్లాంటి యాక్టివిటీ చేయము. సో అట్లాంటి వాళ్ళకు కూడా రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ. సో పేరెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి ఉన్నా కూడా దెర్ ఇస్ ఎ స్కోప్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా జీన్స్ పరంగా కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ లైక్ మల్టిపుల్ రీజన్స్ వై ఎ పర్సన్ కెన్ గెట్ ఏ హార్ట్ అటాక్ అనమాట. ఈ గుండెపోటు వచ్చింది అన్నప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి మనము? రైట్. సో గుండెపోటు వచ్చినప్పుడు మెయిన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే ఛాతిలో నొప్పి. మెయిన్గా లెఫ్ట్ సైడ్ నొప్పి ఉంటుంది. అది లెఫ్ట్ సైడే ఉండాల్సిన అవసరం ఏం లేదు, రైట్. కొంతమందికి చెవు నొప్పి కూడా వస్తుంది. వాళ్ళు చెవు నొప్పి అని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి పంటి నొప్పి వస్తుంది. సో డెంటల్ డాక్టర్ దగ్గరికి లైక్ నాకు పన్ను నొప్పి లేస్తుందని వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో మెయిన్గా ముఖ్యంగా వచ్చేది ఏంటంటే నొప్పి లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్. అది లెఫ్ట్ హ్యాండ్ కూడా వస్తుంది. మెయిన్గా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ అంటే చెమట కూడా బాగా పడుతుంది. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఈవెన్ దో హార్ట్ అటాక్ వచ్చినా కూడా పేషెంట్కి లైక్ చెస్ట్ పెయిన్ అనేది ఉండదు, ఛాతి నొప్పి అనేది అస్సలు ఉండదు అనమాట. సో వాళ్ళను వీ టర్మ్ కండిషన్ కాల్డ్ సైలెంట్ ఎంఐ. సైలెంట్గా ఉంటుంది. ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనమాట, హార్ట్ అటాక్ యొక్క మెడికల్ టెర్మినాలజీ. సో సైలెంట్ ఎంఐ అంటాము. సో ఈ సైలెంట్ ఎంఐ ఏంటంటే ఈవెన్ దో అతనికి హార్ట్ అటాక్ వచ్చినా కూడా అతనికి పెయిన్ అనేది ఏమి ఉండదు, జస్ట్ ఏదో చెమటలు పడుతుంది, ఏదో అనీజినెస్తో వస్తాడు. ఈసీజీ తీస్తే మాకు తెలిసిపోతుంది అది అందులో హార్ట్ అటాక్ ఉందని. సో అట్లాంటి పేషెంట్స్కి మేము మీకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పినా కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండరు వాళ్ళు. సో వాళ్ళు మీరు ఏదో చెప్పేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ దట్ లెఫ్ట్ సైడే పెయిన్ రావాలి అని కూడా ఏం లేదు. ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి రైట్ సైడ్ పెయిన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. కానీ ముఖ్యమైన ప్రజెంటేషన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్, దాని తర్వాత ఎక్సెసివ్ స్వెట్టింగ్ అంటే చెమటలు ఎక్కువ రావడము, దాని తర్వాత ఆ పెయిన్ అనేది చేతికి లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవ్వడం. సో ఇవి ముఖ్యమైన లక్షణాలు. సో ఎప్పుడైతే ఈ విధంగా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం లైక్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అంటే ఎలాంటి టెస్ట్ అనేది మీ దగ్గర అది చెప్తారు ఒకసారి? సో హార్ట్ అటాక్ సంబంధించిన ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే సిమ్టమ్స్తో పాటు, అంటే సిమ్టమ్స్ అంటే పేషెంట్ యొక్క ఛాతి నొప్పి, చెమటలు పట్టడము, ఈ సిమ్టమ్స్తో పాటు మెయిన్గా ముఖ్యమైన పరీక్ష ఏంటంటే ఈసీజీ. ఈసీజీ కానీ ఈసీజీ కూడా మనం ఫస్ట్ ఒక కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెళ్ళి ఈసీజీ తీస్తే ఈసీజీ నార్మల్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, ఈవెన్ దో లోపల హార్ట్ అటాక్ ఉన్నా కూడా. సో అట్లాంటి పేషెంట్స్కి మాకు క్లినికల్ ఫీచర్స్ ద్వారా, అంటే పేషెంట్ యొక్క క్లినికల్ ఫీచర్స్ ద్వారా మాకు లైక్ డెఫినెట్గా ఇది హార్ట్ అటాక్ యొక్క సిమ్టమ్స్ అని మాకు తెలిసినప్పుడు ఈవెన్ దో ఈసీజీ నార్మల్గా ఉన్నా కూడా 45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈసీజీ రిపీట్ చేస్తాం మేము. సో 45 మినిట్స్లో మనకి ఈసీజీ చేంజెస్ అనేది కనపడుతుంది అనమాట. వేరే ఇంకా కొన్ని టెస్ట్లు కూడా ఉన్నాయి, కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి అనమాట, కార్డియాక్ బయోమార్కర్స్ అంటారు. కార్డియాక్ బయోమార్కర్స్ ఏంటంటే ట్రోపోనిన్ అనేది ఇంపార్టెంట్ కార్డియాక్ బయోమార్కర్. ఆ ట్రోపోనిన్ లెవెల్స్ మన బ్లడ్లో పెరిగితే అది హార్ట్ అటాక్ అని హార్ట్ అటాక్ ఉండొచ్చు అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్లడ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఏంటంటే 2D ఈకో. సో ఈకో చేస్తాం. సో ఈకో చేసినప్పుడు ఏంటంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి. సో ఇవి 3 ప్రైమరీ టెస్ట్లు, ఒకటి ఈసీజీ, నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ వేర్ వి చెక్ లైక్ ట్రోపోనిన్, నెక్స్ట్ ఇంకొకటి 2D ఈకో వేర్ వి చెక్ ద కార్డియాక్ పంపింగ్ ఫంక్షన్ అనమాట. సో ఇవి 3 బేసిక్ టెస్ట్ అనమాట. ఇప్పుడు గుండెపోటుకు సంబంధించిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందుబాటులో ఉన్న సమయంలో? అందుబాటులో ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే మెయిన్గా చాలామందికి మనం సినిమాలలో చూపించినట్టుగా గుండెపోటు రాగానే ఒక టాబ్లెట్ తీసుకొని నాలుక కింద పెట్టేసుకుంటారు. అది ఎప్పుడు చేయకూడదు, అది రైట్. దాన్ని మనం ఏమంటాము అంటే సబ్లింగ్వల్ నైట్రేట్స్ అంటాం దాన్ని. అయితే ఈ గుండెపోటులో కూడా ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఐ. అంటే ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఐ. సో యాంటీరియర్ వాల్ ఎంఐ అని, లేటరల్ వాల్ ఎంఐ అని, ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అని, పోస్టీరియర్ వాల్ ఎంఐ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉన్నాయన్నమాట, ఎంఐస్ ఉన్నాయి. సో మెయిన్గా ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ ఉన్న వాళ్ళకి ఏంటంటే బీపీ తక్కువగా ఉంటుంది.
బీపీ తక్కువ ఉన్నప్పుడు ఈ సబ్లింగ్వల్ నైట్రేట్ తీసుకుంటే ఇంకా వాళ్ళకి బీపీ డౌన్ అయిపోయి కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అట్లీస్ట్ మనకు హార్ట్ అటాక్ అని నిర్ధారణ అయినప్పుడు అట్లీస్ట్ బీపీ చెక్ చేసుకొని బీపీ ఒకవేళ నార్మల్గా ఉంటే గిన అప్పుడు మనం ఈ సబ్లింగ్వల్ నైట్రేట్ అనేది మనం వాడచ్చు అనమాట. బీపీ చెక్ చేయకుండా ఈ సబ్లింగ్వల్ నైట్రేట్ తీసుకుంటే ఒకవేళ బీపీ డౌన్ అయిపోయినప్పుడు ఈ సబ్లింగ్వల్ నైట్రేట్ తీసుకుంటే ఇంకా బీపీ ఇంకా చాలా డౌన్ అయిపోతుంది, ఇమీడియట్గా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. సో ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే లైక్ బీపీ చెక్ చేసుకోవడం, ఒకవేళ ఇంట్లో బీపీ మెషిన్ ఉంటే, ఎందుకంటే ఈ మధ్యలో ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్స్. సో ఇమీడియట్గా బీపీ చెక్ చేసుకొని లైక్ ఛాతి నొప్పి ఉంది, నాకు అర్థమవుతుంది నాకు హార్ట్ అటాక్ వచ్చింది అని ఒకవేళ పేషెంట్ అనుకున్నా కానీ అప్పుడు సబ్లింగ్వల్ నైట్రేట్ తీసుకోవచ్చు బీపీ నార్మల్గా ఉంటే. రైట్, ఇమీడియట్గా లైక్ హాస్పిటల్కి వెళ్ళేసి ఒక ఈసీజీ తీసుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ ద పేషెంట్ హ్యాస్ టు డూ. దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్. మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక దేర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడికేషన్స్. ఒకవేళ ఈసీజీలో కానీ హార్ట్ అటాక్ అని ఉంది అని తెలిస్తే మాత్రం దెన్ వీ గివ్ ఆస్ప్రిన్, వీ గివ్ టికాగ్రిలార్ అని ఒక మెడికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి అటోర్వాస్టాటిన్ అని 3 మెడికేషన్స్, ఇంపార్టెంట్ మెడికేషన్స్ ఇవన్నీ కూడా. సో ఈ 3 మెడికేషన్స్ ఏంటంటే రక్తం యొక్క థిక్నెస్ని పలచబడుస్తుంది, రక్త ప్రసరణను పెంచడానికి ట్రై చేస్తుంది అనమాట. కానీ ఈ 3 మెడికేషన్స్ ఫస్ట్ ఇస్తాం మేము. ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ అనే టాపిక్ వచ్చింది మనకి ఇంతకు ముందు. సో ఆల్కహాల్ వల్ల హార్ట్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? చాలా విధాలుగా ఈ ఆల్కహాల్ వల్ల హార్ట్ డ్యామేజెస్ అని చాలా విధాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఈ ఆల్కహాల్ అనేది ఈ కొవ్వు శాతంని పెంచుతుంది, రైట్. మెయిన్గా ఇట్ విల్ ఇంక్రీజ్ ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపిడ్ అనేది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్, అది ఆ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ట్రైగ్లిజరైడ్స్ అనే ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఈ కొలెస్ట్రాల్ని పెంచడం వల్ల ఈ కొలెస్ట్రాల్ అంతా కూడా నరాలలో, మన గుండెకి సంబంధించిన రక్త నరాలలో వెళ్ళి అక్యుములేట్ అయిపోయి బ్లాక్ చేసేస్తుంది అనమాట. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్. ఇంకా వేరే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ చాలా కాలం నుంచి పర్సన్ ఆల్కహాల్ తీసుకుంటున్నాడు. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఇస్ డైలేటెడ్ కార్డియోమయోపతి. సో డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే ఏంటంటే హార్ట్ అనేది చాలా ఉబ్బిపోతుంది, హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో పేషెంట్కి దమ్ము రావడము, నెక్స్ట్ దాని తర్వాత గుండె ఎక్కువగా కొట్టుకోవడము, ఇట్లాంటి క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి డైలేటెడ్ కార్డియోమయోపతిలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది లైక్ పార్టీస్ చేసుకుంటారు, వాట్ ఎవర్ మైట్ బి ద పార్టీ. సో ఆ అకేషన్స్లో ఏంటంటే దే ట్రై టు కన్జ్యూమ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, దాన్ని మనం బింజ్ ఆల్కహాల్ అంటాం అనమాట. సో బింజ్ ఆల్కహాల్ చేసినప్పుడు ఏంటంటే లైక్ దేర్ విల్ బి వన్ ఇంపార్టెంట్ అర్థిమియా కాల్డ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె చాలా విపరీతంగా కొట్టుకుంటుంది ఆ టైంలో. సో ఆ టైంలో సడన్గా చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది అనమాట. సో ఇవి మెయిన్గా ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్ గుండె మీద. ఒకటి గుండెపోటు రావడము, హార్ట్ అటాక్ రావడము, నెక్స్ట్ ఇంకోటి డైలేటెడ్ కార్డియోమయోపతి, ఇంకోటి ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఇప్పుడు మితంగా మద్యం తాగడము, అధికంగా లేక అమితంగా తాగడంలో భేదాలు ఎలా ఉంటాయి, డిఫరెన్స్? మితంగా ఆల్కహాల్ తీసుకోవడం అమితంగా ఆల్కహాల్ తీసుకోవడం డిఫరెన్స్ ఏంటంటే కొన్ని స్టడీస్ ఉన్నాయి. లైక్ ద స్టడీస్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ బై అమెరికన్ హార్ట్ అసోసియేషన్. వాళ్ళు ఏమంటారు అంటే లైక్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ అంటే పురుషులలో దే కెన్ టేక్ ఆల్కహాల్ అప్ టు 2 drinks per day. అంటే 2 drinks per day అంటే ఏంటంటే 1 drink అకార్డింగ్ టు దెమ్ ఈజ్ ఈక్వలెంట్ టు 30 to 45 ml. సో 30 to 45 ml ఒక 2 drinks వరకు పురుషులు తీసుకోవచ్చు పర్ డే. ఫీమేల్స్లో అయితే, మహిళల్లో లైక్ దే కెన్ గో అప్ టు 1 drink per day. ఇది మితంగా తీసుకోవడం. సో అంటే దీంట్లో కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే లైక్ దేర్ విల్ బి 14 grams ఆఫ్ ఆల్కహాల్. ఇప్పుడు ఈ 1 drink ఆఫ్ ఆల్కహాల్ లేదా 2 drinks ఇన్ మేల్స్. సో ఒక్క డ్రింక్లో ఎంత ఉందంటే 14 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఈ 14 అంటే ఇప్పుడు సపోజ్ 14 grams అనేది మనము వెయి చేయం కదా, అంటే ఇప్పుడు 350 ml ఆఫ్ బియర్ తీసుకున్నారనుకోండి, 350 ml ఆఫ్ బియర్లో 14 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది అనమాట. అది మితంగా, దట్ ఈస్ పర్మిసిబుల్ లెవెల్ అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్. అదే ఒకవేళ డిస్టిల్డ్ స్పిరిట్స్ అంటే బ్రాండీ, విస్కీ, వోడ్కా, రమ్, టకీలా, సో ఇవన్నీ కూడా డిస్టిల్డ్ స్పిరిట్స్లో ఏంటంటే లైక్ ఆల్కహాల్ అనేది ద పర్మిటెడ్ క్వాంటిటీ ఈజ్ అప్ ఫ్రమ్ 30 to 45 ml. దట్ ఈస్ 1 drink. సో ఫీమేల్స్ లైక్ దే కెన్ టేక్ 1 drink
మేల్స్ దే కెన్ టేక్ 2 drinks అనమాట. దిస్ ఈజ్ అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్. మళ్ళీ అంటే యూ కెన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్, అంటే సార్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది అంటారా అని మీరు అడిగితే నన్ను, రైట్, వీ డోంట్ యూజువలీ అడ్వైజ్ టు అవర్ పేషెంట్స్, రైట్. మేము ఎప్పుడు కూడా పేషెంట్స్కి మీరు ఆల్కహాల్ తీసుకోవచ్చు ఇంత అయితే మంచిది అని ఎప్పుడు అన్నాం మేము. ఎందుకు అని అంటే అది 2 drinks ఎప్పుడు కాస్త 2 దగ్గర ఆగవు, అవి 2 కాస్త 20 అయిపోతుంది, 1 కాస్త 10 అయిపోతుంది అనమాట. సో అందుకోసమని మేము వీ అడ్వైజ్ దెమ్ నాట్ టు టేక్ ఆల్కహాల్. ఓకే, నేను విన్న దాంట్లో నా సర్కిల్లో ఒక్క బియర్ తాగితే పర్లేదు, అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉండవు అని చెప్పి డాక్టర్లే సజెస్ట్ చేస్తారని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదొక అపోహ మాత్రమే, రైట్. ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఒక్క గుడ్ ఎఫెక్ట్ ఏది ఉంది అంటే ఆల్కహాల్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అంటే 2 మూతుల పాము లాంటిది అనమాట. అంటే ఒక్క మంచి చేసేది ఏంటంటే దెర్ ఇస్ వన్ కొలెస్ట్రాల్ కాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటాం దాన్ని, హై డెన్సిటీ లిపిడ్. ఈ హై డెన్సిటీ లిపిడ్ని పెంచుతుంది అది, ఆల్కహాల్ అనేది ఈ హై డెన్సిటీ లిపిడ్ని పెంచుతుంది. ఈ హై డెన్సిటీ లిపిడ్ని పెంచడం వల్ల మనకు రక్త నరాలకు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట ఈ ఆల్కహాల్ అనేది. అదొక్కటే మంచి ఎఫెక్ట్ ఆల్కహాల్ది, అది కూడా పరిమితంలో తీసుకుంటే మాత్రమే. ఈ మిగతా అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాంగ్ నోషన్స్. సో ఎటువంటి క్వాంటిటీ ఆల్కహాల్ తీసుకున్నా కూడా మన బాడీ మీద అడిక్షన్ అని ఒక ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అడిక్షన్ అన్నారు, మద్యం పైన అడిక్షన్ అయ్యామని ఎలా తెలుస్తుంది? ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మద్యం పైన అడిక్షన్ అయిందా లేదా అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ క్రేవింగ్, రైట్. ఆ క్రేవింగ్ అంటే ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకోవాలి అనే ఒక క్రేవింగ్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ వన్ పర్టికులర్ సైన్ దట్ వాడు ఆల్కహాల్కి బానిస అవుతున్నాడు అనేది. రెండో విషయం ఏంటంటే ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఆల్కహాల్ తీసుకోవాలనే ఒక ఆలోచన రావడం వల్ల వాడి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం మర్చిపోవడము. అది మర్చిపోయి వాడు ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అంటే దట్ మీన్స్ హీఈస్ గెటింగ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్, రైట్. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీని కూడా కాంప్రమైజ్ చేస్తున్నాడు ఆ ఆల్కహాల్ తీసుకోవడానికి. దట్ ఈస్ అనదర్ సైన్ దట్ హీఈస్ గెటింగ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్. దానిని ఎలా నివారించవచ్చు మనము? ఫస్ట్ మనము ఫస్ట్ థింగ్ ఈజ్ యాజ్ అ ఫ్యామిలీ ఏ విధంగా మనం సపోర్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ లిజన్ టు హిమ్. మొత్తం తనని రాదర్ దెన్ షౌటింగ్ ఎట్ హిమ్, తనను అవమానించి మీరు ఈ విధంగా చేస్తున్నారు అనే ఒక నింద వేసేదానికంటే కూడా ఫస్ట్ అసలుకు ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అంటే ఏదో ఒక ప్రాబ్లంకి తను ఫేస్ చేస్తేనే ఆల్కహాల్కి అడిక్షన్ అయ్యాడు తను. సో తనను మనం ఓపెన్గా మనం అడగగలగాలి, మీకేంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు మీరు. సో ఆ ప్రాబ్లమ్ని మనము ఫ్యామిలీ పరంగా సాల్వ్ చేయగలిగితే కదా దట్ ఈస్ వన్ వే వేర్ ద ఫ్యామిలీ కెన్ సపోర్ట్ టు హిమ్. అది కాకుండా దేర్ ఆర్ మెనీ థెరపీస్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, కొన్ని సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తారు, కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయడానికి. దెర్ ఆర్ వేరియస్ వేస్, బట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో కొంతమంది ఏంటంటే pleasurable effect. Alcohol also will give you what is called a pleasurable effect. There are some neurotransmitters which will be released when the person consumes alcohol. So కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, దానివల్ల ఒక కిక్ అనేది వస్తుంది పర్సన్కి. ఇంపార్టెంట్ కెమికల్స్ డోపమీన్ అని ఒక కెమికల్ ఉంటుంది, నెక్స్ట్ ఎండార్ఫిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పెరిగిపోతాయి పర్సన్ తీసుకున్నప్పుడు, దానివల్ల ఒక ప్లెజర్, ఒక కిక్ అనేది ఉంటుంది అనమాట పర్సన్కి. సో ఆ ప్లెజర్ని అనుభవించడానికి కూడా పర్సన్ ఆల్కహాల్ తీసుకుంటాడు. సో ఆ ప్లెజర్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్లెజర్ తగ్గించే మెడిసిన్స్ మనం ఇచ్చామనుకోండి, సో ఈవెన్ తో తను ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఆ ప్లెజరబుల్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దాని ఆల్కహాల్ వల్ల, మానేయచ్చు. అప్పుడు మానేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ మద్యం అనేది మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం పైన ఎలా ప్రభావితం చూపిస్తుంది? దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఇప్పుడు ఆల్కహాల్ అనేది మన బాడీ పైన ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అంటే చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటంటే లివర్. సో ఇప్పుడు పర్సన్ ఆల్కహాల్ తీసుకున్నాడు అంటే అది ఫస్ట్ పోయి ఎక్కడ మెటబలైజ్ అవ్వాలి అంటే, ఎక్కడ డైజెస్ట్ అవ్వాలి అంటే లివర్లో డైజెస్ట్ అవ్వాలి.
అప్పుడు లివర్ యొక్క వర్కింగ్ కెపాసిటీ ఏమవుతుంది అంటే దేర్ విల్ బి ఎక్సెసివ్ వర్కింగ్ కెపాసిటీ ఫర్ ద లివర్. సో దానివల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ విచ్ గెట్స్ ఎఫెక్టెడ్ ఇస్ లివర్. దాంతో పాటు హార్ట్, ఇందాక హార్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ చెప్పాను. ఒకటి డైలేటెడ్ కార్డియోమయోపతి అని, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దేర్ ఆర్ నెక్స్ట్ మానసికంగా బాగా దెబ్బతింటాడు మనిషి. సో ఇవన్నీ కూడా ప్రభావాలు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు నిద్ర గురించి కూడా, నిద్ర ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల గుండెపోటు అంటారు, ఇప్పుడు ఆల్కహాల్ వల్ల గుండెపోటు అంటారు. అసలు ఏది కరెక్ట్? ఇప్పుడు నిద్రకి ఆల్కహాల్కి గుండెపోటుకి మధ్యలో ఉన్న సంబంధం మెయిన్గా ఏంటంటే లైక్ ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది, తొందరగా పడుతుంది అనేది ఒక అపోహ అనేది చాలా ఉంది. సో ఆల్కహాల్ తీసుకుంటే తొందరగా నిద్ర వచ్చేస్తుంది. సో అందుకోసం వాళ్ళు బాగా స్ట్రెస్ఫుల్ ఉన్నా కానీ, లేదంటే మానసికంగా ఒత్తిడి ఉన్నా కానీ, డిప్రెషన్ ఉన్నా కానీ, లైక్ దే గో అండ్ కన్జ్యూమ్ ఆల్కహాల్ వేర్ ఇన్ దే గెట్ గుడ్ స్లీప్ అనేది ఒక అపోహ అది, రైట్? సో ఫస్ట్ ఇనీషియల్గా నిద్ర బాగానే పడుతుంది అనమాట. దాని తర్వాత స్టేజ్ ఒకటి, నిద్రలో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్. ఆర్ఈఎం స్టేజ్ అని, ఇంకోటి ఎన్ఆర్ఈఎం స్టేజెస్ అని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట. సో ఇనీషియల్గా నిద్ర బాగానే పడుతుంది, బట్ ఆర్ఈఎం స్టేజ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది, స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే మధ్యలోనే దెర్ ఇస్ అ స్కోప్ దట్ హీ విల్ గెట్ అప్. దాని తర్వాత స్లీప్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇనీషియల్ గా మాత్రం త్వరగా నిద్ర పట్టినా కూడా ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయి స్ట్రెస్ గా ఫీల్ అవుతాడో అది కాస్త హార్ట్ పైన పడుతుంది. దానివల్ల గుండె మీద స్ట్రెస్ పడడం వల్ల హార్ట్ రేట్ పెరిగిపోవడము, దాని తర్వాత హార్ట్ అటాక్స్ రావడము, ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి అనమాట. సో లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ లైక్ యూ హ్యావ్ టు టేక్ ఆల్కహాల్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ ప్రాపర్ స్లీప్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 15 years దాటిందా ఖచ్చితంగా మద్యం తాగడం అలవాటైంది చిన్నపిల్లలకైనా సరే. సో దీనికి మనము వాళ్ళపై ఎలా ప్రభావితం చూపిస్తుంది? అమ్మాయిలపైన, అంటే అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు, ఒకప్పుడు ఉన్న వ్యాధులు ఉంటాయి కదా మనకి, మునుపట్లో ఉన్న వ్యాధులు, అవిట్లపైన కూడా ఎలా ప్రభావితం చూపిస్తుంది మనకి మద్యం? సో ఈ ఆల్కహాల్ అనేది లైక్ ఇన్ దీస్ డేస్ ఏ విధంగా అయిపోయింది అంటే లైక్ దట్ ఈస్ అ సైన్ ఆఫ్ డిగ్నిటీ అయిపోయింది. అదొక ఫ్యాషన్ సెన్స్లో చూస్తారు. లైక్ ఇన్ ద యూత్ ఆఫ్ అరౌండ్ 15 to 30 years చూస్తే లైక్ దట్ ఈస్ వన్ వే వేర్ దే కెన్ షో ఆఫ్ టు దేర్ ఆపోజిట్ జెండర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్ ప్రాపర్లీ. Main ga 15 to 30 years of the age group is the age group like where they have to concentrate on the career and as well as progress also. Once they get addicted to alcohol, ఎప్పుడైతే ఆల్కహాల్ అడిక్షన్ కి స్టార్ట్ అయిపోయారు అనుకోండి, దెన్ ద ప్రోగ్రెస్ వాళ్ళ కెరియర్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది, రైట్? సో ఈ ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఏ విధంగా స్టాప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ద ఫ్యామిలీ సపోర్ట్. ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రాదర్ దెన్ మీరు మీ పిల్లవాడు ఆల్కహాల్ తీసుకుంటున్నాడని మీకు తెలిసిన వెంబటే రాదర్ దెన్ వాడిని తిట్టడము, లేకపోతే కొట్టడము, లేకపోతే నింద వేయడము, దానికంటే లైక్ ఫ్యామిలీ సపోర్ట్. అసలు ఎందుకు తీసుకుంటున్నావు, ఎక్కడ అలవాటు అయిపోయింది నీకు, రైట్? తీసుకోవడం వల్ల ఇది దాని యొక్క డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఓపిక పేరెంట్స్కి ఉండాలి ఖచ్చితంగా. సో ఎప్పుడైతే ఆల్కహాల్ అడిక్షన్ మనం స్టాప్ చేయగలిగితే దెన్ పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా కూడా వాడు వినలేకపోతున్నాడు అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద కిడ్ హ్యాస్ టు బి టేకెన్ టు అ సైకలాజికల్ కౌన్సిలింగ్, రైట్? దాన్ని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం మేము, సిబిటి అంటారు దాన్ని. సో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది చూపించాలి. దానికి కూడా ఇంకా అవ్వట్లేదంటే దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్. సో మెయిన్గా ఈ పిల్లలలో లైక్ వై డూ దే టేక్ ద ఆల్కహాల్ బికాస్ ఆఫ్ దట్ ప్లెజరబుల్ ఎఫెక్ట్, ఆ కిక్ అనేది వస్తుంది అనమాట. సో దానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్ కాల్డ్ నాల్ట్రాక్సోన్. ఈ నాల్ట్రాక్సోన్ ఏం చేస్తుందంటే ఇందాక మనం చెప్పినట్టుగా డోపమిన్ అనే కెమికల్ ఏదైతే రిలీజ్ అవుతుందో బాడీలో, ఆ డోపమిన్ కెమికల్ అనేది ఏంటంటే ప్లెజరబుల్ ఎఫెక్ట్ ఇచ్చి ఒక కిక్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ నాల్ట్రాక్సోన్ అదే మెడిసిన్ ఆ డోపమిన్ ఎఫెక్ట్ని తగ్గించేస్తుంది అనమాట. ఇంకా there are some few more medications which can stop or control the alcohol addiction. ఓకే, కొన్ని రకాల ఆల్కహాల్ అనేది సురక్షితం, ఏం అవ్వదు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు?
ఎట్లాంటి ఆల్కహాల్ కూడా సురక్షితం కాదు, రైట్. ఐ సెడ్ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా దెర్ ఇస్ ఓన్లీ వన్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్, దట్ ఇంక్రీజింగ్ హెచ్డిఎల్. అది కూడా విచ్ టైప్ ఆఫ్ ఆల్కహాల్ విల్ ఇంక్రీజ్ దట్ హెచ్డిఎల్ అంటే ఏ విధమైన ఆల్కహాల్ హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపిడ్ కొలెస్ట్రాల్. సో రెడ్ వైన్ మాత్రమే ఈ హెచ్డిఎల్ లెవెల్ని పెంచుతుంది టు సర్టన్ ఎక్స్టెంట్. ఎప్పుడైతే హెచ్డిఎల్ లెవెల్ పెరుగుతుందో దట్ ఈస్ అ ప్రొటెక్షన్ టు ద హార్ట్, అంటే రక్త ప్రసరణను పెంచుతుంది అనమాట. అది కూడా రికమెండేషన్స్ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనేది ఇట్ హ్యాస్ గివెన్ రికమెండేషన్స్ లైక్ ఇన్ మేల్స్ పురుషులలో యూ కెన్ టేక్ అప్ టు 2 drinks అండ్ ఫీమేల్స్లో యూ కెన్ టేక్ అప్ టు 1 drink. సో ఆ డ్రింక్ యొక్క క్వాంటిటీ కూడా ఎంత 30 to 45 ml. ఆ 30 to 45 ml డ్రింక్లో there should be 14 grams of alcohol. ఓకే. సో అంత తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా ఏంటి, అది ఓన్లీ రెడ్ వైన్లోనే ఎక్కువ ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రధానంగా ఆల్కహాల్ వల్ల మన శరీరంలో డ్యామేజ్ అయ్యే అవయవం ఏంటి? ప్రధానంగా అనుకుంటే లివర్ ఒకటి డ్యామేజ్ అవుతుంది, దాన్ని లివర్ సిర్రోసిస్ అంటాము. అయితే ఈ లివర్ సిరోసిస్ కూడా స్టేజెస్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము, దాని తర్వాత లివర్ సిరోసిస్ అంటాము, దాని తర్వాత హెపటోసెల్యులర్ కార్సినోమా అంటే క్యాన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఆల్కహాలిక్ హెపటైటిస్ దానికంటే ముందు స్టేజ్ ఫ్యాటీ లివర్ అంటాం దాన్ని. ఓకే. సో లివర్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్. లివర్ తర్వాత లైక్ ద అదర్ ఆర్గన్ విచ్ గెట్స్ ఎఫెక్టెడ్ ఈస్ హార్ట్. గుండె కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. దాని తర్వాత మానసిక పరిస్థితి అది బాగా ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. సో దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అక్యూట్ ఆల్కహాల్ సిచ్యువేషన్ అండ్ క్రానిక్ ఆల్కహాల్ సిచ్యువేషన్. అక్యూట్ ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు తీసుకోవడం వల్ల ఏం ఎఫెక్ట్ వస్తుంది, ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే డిసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునే కెపాసిటీ అనేది ఉండదు, రైట్. అది దీనివల్ల ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల వాడికి నిర్ణయం తీసుకునే కెపాసిటీ అనేది ఉండదు మానసికంగా, రైట్. ఉగ్వేదం, రైట్. కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ పెరిగిపోవడం వల్ల ఎక్సెసివ్ యాంగ్జైటీ అండ్ ఎక్సెసివ్ అగ్రెషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ టైంలో తనని ఆపినా కూడా లైక్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ స్టాప్డ్, రైట్. అవి అక్యూట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. నెక్స్ట్ బ్లాక్అవుట్స్ అంటే ఏమీ సడన్ గా కనపడకపోవడము, లైక్ మర్చిపోయే తత్వము, దే ఆర్ ద అక్యూట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. క్రానిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఏంటంటే లైక్ లివర్ పైన ప్రభావం పడడము, గుండె పైన ప్రభావం పడడము, బ్రెయిన్ పైన ప్రభావం పడడము, దాని తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము. దీస్ ఆర్ ద అదర్ ఆర్గన్స్ విచ్ గెట్స్ ఎఫెక్టెడ్. సో దేర్ ఆర్ సమ్ అక్యూట్ ఎఫెక్ట్స్ అండ్ దేర్ ఆర్ సమ్ క్రానిక్ ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఆల్కహాల్ వల్ల ప్రాణహాని ఖచ్చితంగా ఉందంటారా మీరు? డెఫినెట్గా. సో ఒకవేళ బింజ్ డ్రింకింగ్ చేశాడు అంటే లైక్ ఎక్సెసివ్గా తీసుకున్నాడు ఆల్కహాల్, అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏంటంటే లైక్ ఇట్ హ్యాస్ గివెన్ ఎ గైడ్ లైన్స్ ఆల్సో. ఎక్సెసివ్ డ్రింకింగ్ అంటే ఎంత, ఇప్పుడు సపోజ్ 2 గంటల లోపు ఒక పురుషుడు ఇఫ్ హీఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ 6 drinks తీసుకున్నాడు అనుకోండి 2 hours లోపు, దట్ ఈస్ కాల్డ్ బింజ్ ఆల్కహాల్. ఆ బింజ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేర్ విల్ బి వాట్ ఈస్ కాల్డ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్, అంటే గుండె హార్ట్ రేట్ అనేది అతివేగంగా పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయి సడన్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అక్యూట్గా జరిగే అవకాశం. నిదానంగా లైక్ మెల్లమెల్లగా ఆర్గన్స్ ఖరాబ్ అయిపోయి దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ద బాడీ గెట్స్ ఎఫెక్టెడ్ వెరీ బ్యాడ్లీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా చక్కగా వివరించారు. ఆల్కహాల్ అడిక్షన్ ఎలా నివారించవచ్చు, గుండెకు సంబంధించిన అన్ని విషయాలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డాక్టర్ గారు మనతో చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. సో మరి ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9. థ్యాంక్ యూ.